నీళ్లు తీసుకొని రావడం అనేది కూడా మనం మేనిఫెస్టోలో మనము కడప వాళ్ళకి మనం ఓట్లకు వెళ్ళక ముందు చేసిన వాగ్దానాల్లో ఇది ఒకటి. అదేవిధంగా మాదక ద్రవ్యాలు గంజాయి నిరోధం చేస్తామన్నాం. ఈరోజు కడప నుంచి అది మొదలైంది. ఈరోజు వరకు 2 సంవత్సరాలు కావచ్చింది. ఎప్పుడు వచ్చిన అవకాశం వచ్చినా, ఎప్పుడు మహిళల మీద దాడులున్నా కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడమన్నా కూడా ఫస్ట్ అసెంబ్లీలో పేరు ఇస్తాను, దాని మీద మాట్లాడతాను. ఒక విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తము ఈ గంజాయి మీద ఒక ఉక్కుపాదం మోపి ఈగల్ టీంలని పనిచేస్తుందా ఏంటంటే అది ఒక కడప నుంచి మనం ఎత్తిన గొంతుకేని మళ్ళా చెప్తా ఉండాలి. మన దగ్గరికి పాప ముస్లిం మైనార్టీ మహిళలు వచ్చినారు. ఒకరోజు వాళ్ళ పిల్లలను తీసుకుపోయి జైల్లో వేసేసేయండి, మా పిల్లోళ్ళు డ్రగ్స్కి అలవాటు పడిపోయిండారు, పెయిన్ కిల్లర్ని ఇంజెక్షన్స్ రూపంలో తీసుకుంటూ ఉన్నారు, మేము ఏమన్నా అంటే మమ్మల్ని మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఫిజికల్గా అబ్యూస్ చేస్తున్నారు, మా పిల్లల్ని సాకే పరిస్థితిలో మేము లేము, ఇంట్లో డబ్బులు దొంగతనం చేస్తున్నారు అంటూ మహిళలు తల్లులు వచ్చి మనకు చెప్పినారంటే ఎంత అధ్వాన్నకరమైన పరిస్థితిని కడపలోకి తీసుకుపోయినారంటే ఏ రోజు ఏ విధమైన అలజడి సృష్టించాలన్నా, రాజకీయంగా లబ్ధి పొందాలన్నా పాపం అమాయకులైన యువతకి గాంజా ప్యాకెట్లు ఇచ్చి గ్యాదర్ చేసుకునే సంస్కృతి గతంలో ఇక్కడ గెలిచిన వాళ్ళు అలవాటు చేశారు. అక్కడి నుంచి బయటికి తీసుకొని వచ్చి మన పిల్లలని ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు పోతాది అని చెప్పేసి తల్లులను కూడా ఎడ్యుకేట్ చేసి ఈరోజు ముస్లిం మైనారిటీ మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ నిరభ్యంతరంగా ఏ విధమైన మొహమాటం లేకుండా నా క్యాంపు కార్యాలయంలోకి వచ్చి వాళ్ళ పిల్లల గురించి కానీ వాళ్ళ వీధిలో అసాంఘిక శక్తుల గురించి కానీ కంప్లైంట్ ఇచ్చే అంత స్వేచ్ఛ ఈ కడపలో ఉంది. ఎప్పుడన్నా ఇక్కడ 10 ఉన్న ఎమ్మెల్యే ఇంటికి ఎవరైనా మహిళలు పోవడం ఎప్పుడన్నా చూసినారా? చెప్పాలా మీరే. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు అంటే ఇట్లా కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకోగలుగుతామా అని ఆశ్చర్యపోయే విధంగా ఈరోజు కడపలో మనం పనిచేస్తున్నాం. ఎవ్వలే కానీ ఆ బిడ్డ ఎవరైనా కానీ వాళ్ళు తేంగానే నిమిషాల వ్యవధిలో ఆ ప్రాసెస్ ఫినిష్ చేసి ప్రభుత్వానికి వాళ్ళ ప్రపోజల్స్ పంపించి వాళ్ళ సీఎం రిలీఫ్ ఫండ్లు వాళ్ళకి ఇచ్చే విధంగా వస్తున్నాం. ప్రతి ఒక్క నెలలో 2 సార్లు 3 సార్లు 30 మంది 40 మంది 50 మంది ఒకరోజు మెగా సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి 100 మంది పైన ఇచ్చిన కాన్స్టిట్యున్సీ ఏది అని అంటే అది కడప నియోజకవర్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మధ్యలో కొంతమంది వైసీపీకి పని చేసిన వాళ్ళు కూడా బూతులలో ఆ రోజు ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తున్నారు. మనోళ్ళే పట్టుకొని వస్తున్నారు, మా వీధిలో ఉంటాడు ఈ పిల్లోడని చెప్పి. ఒక్కొక్కసారి చెప్పకుండా తీసుకొస్తారు, ఒక్కోసారి ముందే కూడా చెప్తారు, అక్క ఈయనైతే కూర్చున్నాడు వైకాపాకైతే పని చేశారని. సరే పోబ్బా, మళ్ళీ ఎలక్షన్లో చూసుకుందాం వాళ్ళని. ఇప్పుడైతే పాపం ఆయన కూడా పేద పిల్లోడే, ఆ పిల్లోడికి మనము ఇద్దాము, సీఎం రిలీఫ్ ఫండ్ కింద పని చేస్తామని ఒక కొత్త ఆలోచనలతో ఈరోజు కడపలో నడుస్తున్నామంటే దానికి మీ అందరి సపోర్టే కారణం. ఈరోజు మనము చేసే మంచి పనులతో ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈ పార్టీలో ఉంటే మనకు పనులు జరుగుతాయి, ఎమ్మెల్యే దగ్గరికి వాకింగ్ చేయొచ్చనే భరోసాతో వాళ్ళు కూడా మన పార్టీలో చేసే పరిస్థితుల్లోనే మనం పని చేస్తూ ఉన్నాం. అందరు కావాలా సమాజానికి, అందరు కావాలా. ఆదివారం వస్తే చికెన్ షాప్కు పోవాలా, చికెన్ షాప్లో ఉన్న భాష అన్న కోడి కోస్తేనే మనం చికెన్ తెచ్చుకుంటాం, గుడ్లు అమ్ముతూనే తెచ్చుకుంటాం. భాష అన్న ఇంపార్టెన్స్ కూడా చాలా ఉంది. స్కూటర్ పాడైతే మెకానిక్ ఊసోఫ్ అన్న దగ్గరికి పోతాం, ఆయన చెయ్యాలా. నా ఇంటికి వచ్చే ఏసీ మెకానిక్స్ అందరూ మనోళ్ళే. అలాగనే ఉస్మాన్ అన్న ఇంటికి డోర్ చేయించుకోవాలంటే సుబ్బరాయుడు దగ్గరికి పోవాలా, కిటికీలు చేయించుకోవాలంటే పోవాలా, ఇల్లు కట్టాలంటే మేస్త్రి దగ్గరికి పోవాలా. అట్టాగనే బట్టలు ఉతికించుకోవాలంటే సాకలన్న దగ్గరికి పోవాలా, ఇస్త్రీ చేయించుకోవాలంటే సాకలన్న దగ్గరికి పోవాలా. నేను టెంపుల్కి వెళ్ళి పూజ చేసుకోవాలంటే మా పంతులు స్వామి దగ్గరికి పోవాలా. నా ఇంట్లో పూజ చేసుకోవాలంటే అయ్యోరు రావాలా.
ప్రతి ఒక్కరికి ఈరోజు వాళ్ళతో పాటు వైశ్యులు వ్యాపారం చేస్తున్నారు, షాపులు పెట్టుకొని అమ్ముతున్నారు, కిరాణిమ్స్ అమ్ముతున్నారు, మెడిసిన్స్ అమ్ముతున్నారు, వాళ్ళు కావాలా. అట్లాగనే ఎక్కువ వ్యవసాయం మీద నిలబడి ఆధారపడిన రెడ్లు కూడా